అప్పుడు షర్మిల గారు బయటకు వచ్చినప్పుడు అమిత్ షా గారు వదిలిన బాణం అని చెప్పిండ్రు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం అని ప్రూవ్ అయింది కదా. అట్లనే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేదనుకుంటే అక్కడ రాహుల్ గాంధీ వదిలిన బాణమా, లేదనుకుంటే వీళ్ళు ఇద్దరు కలిసి వదులుతున్న బాణాలు అనేది అర్థం కావట్లేదు తెలంగాణ సమాజానికి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, గడిచిన 10 సంవత్సరాల్లో అన్ని అంశాలు అవినీతిమయం అనేది అందరికీ తేట తెల్లము. దాంట్లో కొద్దిగా మీరు ఆడ సపోర్టింగ్ గా స్టేట్మెంట్లు ఇచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఏది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారణం మా నాన్న కాదు, ఆ, హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి. కానీ అది అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పిండు కేసీఆర్ గారు. కరెక్ట్. దానికి కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిండు. అదే వాళ్ళ నాన్న మెదడు కరిగించిండు, రక్తం రక్తం చెమటగా దాని పోసిండు, దాని ద్వారా గట్టిగా రూపాంతరం చెందిన ఇప్పుడు తెలంగాణను వెక్కిరిస్తున్న కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కనుక మేము ఏమంటున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో ట్విస్ట్ ఏందనంటే, మేము ఆహ్వానిస్తున్న పరిణామం ఏంటంటే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది తేట తెల్లము, స్పష్టము. ఇది ఏదైనా చిన్న చిన్న ఇంకా ఏదైనా ఆలోచనలు ఉంటే అది రేపు సిబిఐ ఎంక్వైరీ ద్వారా మొత్తం బయటకు వస్తుంది. ఖచ్చితంగా బాధ్యులందరూ బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది.